జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్టణం జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి తోట చరణ్ ఆధ్వర్యంలో 9వ వార్డుకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు సమ్మెన వెంకట సుబ్బయ్య, పద్మావతి శ్రీదేవి, జ్యోతి బాబురావు తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మాదిరిగా తీసుకొని కావలి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరంగా ఉందని, ఈ యొక్క మట్టి విగ్రహాల్లో తోట మొక్కలు, ఆయా రకాల పండ్ల చెట్లకు సంబంధించిన విత్తనాలు ఇందులో ఉంటాయని, వీటిని భూమిలో నిమజ్జనం చేయటం వల్ల మొక్కలు పెరుగుతాయని ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇలాంటి మట్టి విగ్రహాలని ప్రోత్సహించి చేపట్టాలని వారు సంకేతాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు, కూటమి నేతలు పాల్గొన్నారు. అది భూమిలో కలిసిపోదు. అదే ఈ మట్టి విగ్రహం అయితే దీనివల్ల చేసింది ఇత్తనాలు కూడా పొందుపరిచి చేశారు కాబట్టి మొక్క వచ్చి మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ జన సైనికులు చేసిన ఈ ప్రయోగాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎత్తు రావు కాదు విగ్రహానికి. భక్తి ప్రపంచంలో ఎంత చిన్న విగ్రహమైనా మట్టి కానీ పసుపు కానీ పెట్టి పూజించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరి పర్యావరణాన్ని కాపాడమని పదే పదే విన్నవించుకుంటున్నాం. నమస్కారం. నా పేరు తోట చరణ్, జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు 9వ వార్డు ఇన్ఛార్జిని. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు నేను మా వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి మట్టి బొమ్మలు పంచుతున్నాము. అదేవిధంగా ఇది మట్టితో చేసిన వినాయకుడు. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే దీంట్లో నుంచి చెట్టు రావడం దీని ప్రత్యేకత. దీనికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలి పట్టణంలోని 9వ వార్డు వాసులకి, ఇక్కడికి వచ్చిన పద్మావతి శ్రీదేవి గారికి, అదేవిధంగా బాబురావు గారికి, 9వ వార్డు నారాయణ అన్నకి, తోట రాజేష్కి, సీనయ్యకి, కోలు వెంకటేశ్వర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా పిఠాపురంలో సుమారు 2 ఎకరాలలో ఈ విధంగా శాలివాహన సోదరులను, అదేవిధంగా అన్ని కుల వృత్తుల వాళ్ళను ఎంకరేజ్ చేయాలా అనే ఉద్దేశంతో కుమ్మరులు, శాలివాహన సోదరులు పిలిపించి 2 ఎకరాలలో వాళ్లకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తువులను వాడకూడదు, దాని వలన వాతావరణం కలుషితమవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ వినాయక చవితి దగ్గర 2 నెలలు ముందుగానే వాళ్ళను కుమ్మరులను అన్ని పిలిపించి ఈ విధంగా మట్టి విగ్రహాలను తయారు చేసి అందులో కూరగాయల విత్తనాలు, మన జాతీయ మొక్కల విత్తనాలను పెట్టి తయారు చేస్తున్నారు. ఆ విషయాన్ని మన 9వ వార్డు మన తోట శరణ్ కావచ్చు, రాజేష్ కావచ్చు, ఇక వచ్చేసి మన సోదరులు మనసు అందరూ ఆదర్శంగా తీసుకొని మన 9వ వార్డులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి వార్డులలో రాష్ట్రంలో ఈ విధంగా ఏర్పాటు చేసినట్లయితే పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణంలో మనము ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.